సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అప్పుడప్పుడు కానీ సినిమాలో బాగీ విషయానికి వస్తే పాపం తను కావాలనేది అంతా చేయలేదు పాపం. ఇప్పుడు వెనకాల చైర్మన్ ప్రెషర్, యా, బికాస్ షీఈ్ ద ప్రిన్సిపల్ కూడా షీఈ్ అ వెరీ యంగ్ ప్రిన్సిపల్. కానీ దాని వెనకాల ఏంటంటే ఆ చైర్మన్ గడు because he was the one who's driving, beautifully played by Srinivas Avasarala, which what lovely nuances of acting. నేను ఒక యాక్టర్గా నేను చెప్పగలను, లైక్ ఒక పాత్ర ఒక సపోర్టింగ్ రోల్ అయినా సినిమాలో ఒక యాంటీ క్యారెక్టర్ ఎవరు ఉండరు. యాంటీ క్యారెక్టర్ ఓన్లీ ఆర్ ప్రాబబ్లీ హిమ్ అండ్ సర్కమ్స్టాన్సెస్. Actually circumstances. He wants ranks and all for his school. So Bagi koda, in fact, that is a representation of today's society. You cannot even blame him wrong. Yeah, you can't. And Bagi పాపం నా మధ్య ఆయన మధ్య నలిపోతా ఉంటుంది. So it's an employee there. Yeah, so it's not exactly her fault. And anyway, finally she realizes it. కానీ అలాంటి క్యారెక్టర్స్ ఉన్నారండి స్కూల్లో అప్పుడప్పుడు కొంతమంది, లైక్ some really strict teachers or ఉంటారు. అంటే కానీ ఇంత అంటే ఒక ఫెయిలియర్ బ్యాచ్ ఇచ్చే స్థితి ఆబ్వియస్గా సినిమా అనేసరికి వీ హ్యావ్ టు డ్రామటైజ్ థింగ్స్ అండ్ ఆల్ దట్. బట్ అది రియల్ లైఫ్లో అంత ఎక్స్ట్రీమ్ మార్కులు రాకపోతే ఫెయిలియర్ బ్యాచ్ ఇచ్చి ఆ స్టేజ్ నేను ఎప్పుడు నేను చూడలేదండి నా కెరీర్. స్కూల్లో ఫెయిల్ అయితే ఒక సంవత్సరం డిటైన్ చేసి మళ్ళీ ఆ సంవత్సరం చదివించేవాళ్ళు. అది మా స్కూల్లో కూడా జరిగేది, కానీ ఆ ఫెయిలియర్ మన ఈ అనగనగాలో ఆ ఫెయిలియర్ బ్యాచ్ అనేది నేను ఇప్పుడు చూడలేదు. అది ఇంకా ఎక్కువ సైకలాజికల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ సినిమాలో స్పెసిఫిక్గా అండి అందరూ యాక్టింగ్ వాళ్ళ స్కోపుల్లో వాళ్ళ లెవెల్స్లో చాలా బాగా చేయడం అన్నది పక్కన పెడితే విహర్ష్ కూడా చాలా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశాడు. అసలు ఇది ఫ్రెషర్ లాగా అనిపించకుండా క్యారెక్టర్ లో మునిగిపోయి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఇన్ యాక్టింగ్ ఇస్ ఆల్సో లైక్ టూ మచ్. మీతో యాక్టింగ్ జరిగేటప్పుడు, షూటింగ్ జరిగే టైంలో ఏదన్నా బ్లూపర్ మూమెంట్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? చిన్నపిల్లాన్ని ఎంతైనా కన్విన్స్ చేసి యాక్ట్ చేయించడం అనేది టిపికల్ కొన్ని సందర్భాలు. అంటే అలాంటి బ్లూపర్స్ ఏం లేవండి. బట్ మీరు హీఈస్ యాక్చువల్లీ వెరీ క్వైట్. మీతో ఇంటర్వ్యూ చేశాడు కదా, లైక్ ఐ డోంట్ నో, హీ డిడ్ంట్ ఇంటర్వ్యూ ఎర్లియర్. ఆయన ఐ డ్రీమ్స్లో చేశాడు. బట్ జనరల్గా కొంచెం క్వైట్ తను కూడా. అంటే కెమెరా ఆన్ అయితే ఆన్, ఆఫ్ అయితే ఆఫ్. ఇంచుమించు నాలాగే నేను కూడా అంతే చాలా వరకు. అండ్ పెద్ద ఫన్నీ బ్లూపర్ ఎపిసోడ్స్ ఏమీ లేవు. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఈ కథ చదివినప్పుడు నేను ఫస్ట్ థింగ్ నా సంగతి మర్చిపోండి, బాగీ సంగతి మర్చిపోండి, చైర్మన్ సంగతి మర్చిపోండి, అసలు ఏది అన్నీ పక్కన పెట్టండి, పిల్లోడు కరెక్ట్గా పడాలి, అప్పుడే ఈ సినిమా పండుతుంది అని నేను క్లియర్గా చెప్పాను నేను. అండ్ అదే జరిగింది. Like because he's the casting of Viharsh to play Ram was just so apt, and he did a great job, justified our selection, especially climax. Anta atande matured acting to the peak asal Viharsh daite anta atande, and I'm so happy and thankful, like and congratulate him. Every part played its role for the success of the film. అందులో విహర్ష్ పాత్ర కూడా పుష్కలంగా కనిపిస్తుంది. సో మీకు తెలుసు కదా సుమంత్ గారు, ఇప్పుడు అన్ని రిలీజ్లు ట్రెండ్లు నడుస్తున్నాయి. ఇట్లా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అని ఊరికే నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడితే మాక్సిమం అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ ది పబ్లిక్ టు బి ఆస్క్డ్ వాస్ మళ్ళీ రావా అండ్ గోదావరి. ఇవి రిలీజ్లు కానీ పార్ట్ 2 సీక్వెల్ కానీ ఏమన్నా వస్తాయా? బికాస్ పీపుల్ ఈ రెండు సినిమాల్లో మిమ్మల్ని ఓన్ చేసుకొని ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ బాండింగ్ మీతో డెవలప్ అయిన సినిమాలలో ఈ రెండు దే ఆర్ లైక్ పీక్. చేయొచ్చు అండి, ఆ రెండు చేయొచ్చు యాక్చువల్గా. ఎందుకంటే ఆ రెండిటికి స్కోప్ ఉంది చేయటానికి. బట్ ఏంటంటే ఆ స్క్రిప్ట్ పార్ట్ 1 అంత, అంటే మళ్ళీ రావా పార్ట్ 2 చేయాలంటే పార్ట్ 1 అంత బాగుండాలి, గోదావరి పార్ట్ 2 చేయాలంటే గోదావరి అంటే డెఫినెట్గా వచ్చింది. గోదావరి పట్ల వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రావా పట్ల మీరు చెప్తుంటే యాక్చువల్గా ఇట్స్ వెరీ పాసిబుల్. బట్ ఏంటంటే అది ఇట్ షుడ్ స్టెమ్ ఫ్రమ్ ద రైటర్ డైరెక్టర్స్ అండి. ఇట్ షుడ్ స్టెమ్ అంటే ఆ ఐడియా అనేది ఒరిజినేట్ అవడానికి a spark, it should happen with Gautam Tinnuri and Shekhar Kamla. It's always like a home, and
I don't think so. There is any need to compare the industries because now There's no point. it's the Indian cinema. For me, it's Indian cinema wherever you are getting good content. And fortunately, I'm very grateful that Telugu film industry has given me some brilliant roles and brilliant stories. And those are very, very close to my heart. I cannot be any more thankful to them that, you know, they have seen me and they have trusted me with their characters and I've grown in the industry. యాక్చువల్లీ రెండు రకాలుగా జరుగుతుంది ఒక రిలేషన్, ఏ అండ్ బి ఇద్దరి మధ్యలో రిలేషన్ అనుకోండి, లైక్ యూ వర్సెస్ తెలుగు ఆడియన్స్ అనుకుంటే యూ హ్యావ్ ఓన్డ్ తెలుగు ఇండస్ట్రీ కంప్లీట్లీ. నౌ ఇట్స్ ఆర్ ఛాన్స్, యూ హ్యావ్ ఆల్రెడీ ఓన్డ్ యూ, అండ్ ఈ సినిమా ద్వారా ఇంకా దగ్గరికి వచ్చేస్తారు కాబట్టి ఇట్ ఈస్ అ మ్యూచువల్ లవ్ బిట్వీన్ యూ అండ్ ద తెలుగు పీపుల్. And thank you. మే దిస్ బాండ్ గ్రో అండ్ గ్రో అండ్ గ్రో. I so wish and I really want to come again and again. I feel like staying here, do as much work as I can, and Shashti Purti is my theatrical release after Pelwan and Devdas because of COVID and everything got delayed. యాక్చువల్లీ మీరు దేవదాస్ చేశారు, మళ్ళీ రావాలో జనాలు ఎంత దగ్గరగా వెళ్ళిన సినిమా అంటే మళ్ళీ రావా సీక్వెల్ కూడా కావాలి అని అడుగుతున్నారు. ఎస్టర్డే ది అదర్ డే ఐ వాజ్ ఇంటర్వ్యూయింగ్ హీరో సుమంత్ గారు. Okay. సో అప్పుడు కూడా మై ఫస్ట్ పాయింట్ ఇస్ మళ్ళీ రావా సీక్వెల్ వస్తుందా సార్ అంటే ప్రజలు అంత ఓన్ చేసేసుకున్నారు మళ్ళీ రావా. సో యూ బీయింగ్ ఇన్ మళ్ళీ రావా, యూ యాక్టింగ్ ఫర్ దేవదాస్, పెద్ద పెద్ద హీరోస్తో వర్క్ చేసిన తర్వాత మీకు తెలుగు ఆడియన్స్కి ఎందుకు కనెక్షన్ బ్రేక్ అయింది అంటే ఇట్ వుడ్ హ్యావ్ యునో స్టిల్ మోర్ రిఫ్లెక్టెడ్ ఇన్ అ డిఫరెంట్ లెవెల్, వేరే నుంచి ఒక చిన్న గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ సినిమా ద్వారా ముందుకు వస్తున్నారు. ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది? So I was never away from Telugu film industry. I worked for Parampara. Correct. I worked for Meet Cute, I worked for Bench Life. I was continuously working. Yes, if you talk about theatrical release, after a very long time, I was also craving. As an actor, it's a very big thing to get a theater release. And, you know, after a very long time, I'm coming up with this film and all my fans from Malirava, I still get messages that when are you coming back and stuff. I always tell them I'm here, I'm working. ready. It's just that you miss me because you have not seen me on a big screen. But this is the time for you guys, and please go and watch Shashti Purti for me, you know, and for the whole team. We have really worked hard for this film, and I hope that you're gonna love it. సో ఈ సినిమాలో ఫ్యామిలీ బాండింగ్, ఫ్యామిలీ లవ్ ఎట్లయితే చూపించారో షూటింగ్ జరిగేటప్పుడు కూడా ఏదన్నా బాగా హార్ట్ ఫెల్ట్ మూమెంట్స్ ఉన్నాయా విచ్ యూ వుడ్ లైక్ టు షేర్ విత్ ది ఆడియన్స్? బికాస్ బీటీఎస్ అనుకోవచ్చు, లేకపోతే షూటింగ్ టైంలో ఆ మెమరబుల్ ఇన్సిడెంట్స్ అవ్వచ్చు. చాలామంది హీరోయిన్స్ కానీ యాక్టర్స్ కానీ సినిమా ప్యాకప్ అయిపోయే లాస్ట్ రోజు కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకుంటారు అని వింటాను. I don't know if it is right or wrong, but మీకు అలాంటి ఎమోషనల్ కనెక్షన్ విత్ ద సెట్, విత్ ద పీపుల్, విత్ ద టీమ్ ఏదన్నా అనిపిస్తే చెప్పండి. So number one, it always felt like a family, and all thanks goes to Rupesh Garu for that because he made sure that everybody feels at home. You know, for this film we have shot in Rajahmundry, and trust me, I don't know post packup or post the film got wrapped, I cried or not. But during that time of shoot, because we were shooting in 40 degrees, 45 degrees in Rajahmundry, Godavari, water, you know, around you, it was so hot. And the temple I was talking about, we used to, like, there is no way, the road is not there. You have to cross the river with a boat, and then you have to walk for 20 minutes and then come back again to get the boat, and then you get to the base. Yeah, so 20-minute walk. 20 minutes going and 20 minutes coming back because it's all sand. 20 minutes is nothing to walk. But when there is no proper road and it's all sand to reach to the temple, it was really tough. So I think during that time I must have cried because it was very, And very very hard. challenging. Very challenging. And everybody from the set has worked their, you know, given their 100-200% to this film, blood, sweat, everything. So I think, you know, and the beauty of Rajahmundry is there. Godavari is there. So I really want you guys to watch it.